అది ఒక మహానగరం. ఉరుగులు, పరుగుల జీవితాలు అందరివి. షబానా ఒక సింగిల్ మదర్. తను తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో పనిచేస్తూ తన జీవితాన్ని గడుపుతుంది. తనకి సోము అనే కొడుకు ఉన్నాడు. ఒకరోజు సోము స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మతో, "అమ్మా, ఇవాళ మా ఫ్రెండ్ బర్త్‌డే జరిగింది. తను కేక్ కట్ చేశాడు. నా బర్త్‌డేకి కూడా నువ్వు కేక్ కొంటావా? కేక్ కట్ చేస్తాను నేను ప్లీజ్" అని అడుగుతాడు. "నీ బర్త్‌డేకి ఇంకా చాలా టైం ఉంది కదా! కొంటాను" అని చెప్తుంది షబానా. కానీ తన మనసులో సవాలక్ష ప్రశ్నలు. నేను కష్టపడి సంపాదించేది ఇల్లు గడవడానికే సరిపోవటం లేదు. మరి కేక్ కొనాలి అంటే చిన్న మాటలు కాదు. అది నా శక్తికి మించిన ఖర్చు. కానీ ఎలాగైనా కొనాలి. తన కొడుకు అడిగింది చాలా చిన్న కోరిక తీర్చాలి అనుకుంటుంది షబానా. తర్వాత రోజు తన పనికి వెళ్ళిన తర్వాత అక్కడ కనపడిన వాళ్ళకి, అలాగే తను తెలిసిన వాళ్ళందరికీ, "నేను ఇంటి పని చేస్తాను. మీకెవరైనా కావాలంటే చెప్పండి" అని చెప్తుంది. "సరే, మాకు అవసరమైనప్పుడు చెప్తాము" అని అందరూ అంటారు. రోజులు గడుస్తున్నాయి. కొత్త పని ఎక్కడా దొరకదు షబానాకి. తన మనసులో బెంగ మొదలవుతుంది. దీనికి తోడు సోము రోజు, "నా బర్త్‌డే ఇంకా కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది. నేను కేక్ కట్ చేస్తాను" అంటూ రోజులు లెక్కబెట్టుకుంటున్నాడు. కలలు కంటున్నాడు. ఆ రోజు షబానా పని ముగించుకుని ఇంటికి వస్తుండగా దూరంగా సోము కనిపిస్తాడు. తను ఒక కేక్ షాప్ బయట నిలబడి అద్దాల డోర్ లోపల నుంచి కేకుల్ని చూస్తూ నిలబడుతున్నాడు. అలా అరగంట సేపు చూసిన తర్వాత అప్పుడు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న షబానాకి కళ్ళ వెంట నీళ్లు ఆగవు. పాపం తన కొడుకు కేకు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది కొత్త పని కోసం. అలాగే డబ్బులు ఎక్కడా కూడా ఏ రకంగా కూడా తనకి దొరకవు. మనసులో మాత్రం ఒక గట్టి నమ్మకం. ఏదో ఒక రకంగా తన కొడుకు కోరిక నెరవేరుతుంది అని. భగవంతుడి పైన భారం వేసి వదిలేస్తుంది. బర్త్‌డే రోజు రానే వచ్చేస్తుంది. సోము ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి వాళ్ళ అమ్మకి ముద్దు పెట్టి, "అమ్మా, నీకు గుర్తుంది గదా! నువ్వు ఈరోజు నాకు కేక్ కొనాలి. ఈవినింగ్ నేను నా ఫ్రెండ్స్‌ని పిలిచి కేక్ కట్ చేస్తాను" అని చాలా సంతోషంగా చెప్పి స్కూల్‌కి వెళ్ళిపోతాడు. షబానా పనికి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే అక్కడ వాళ్ళ ఓనరు, "నువ్వు ఇవాళ మా ఇంట్లో పని ఆపి, నేను చెప్పిన మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ పని చెయ్యి. వాళ్ళింట్లో వాళ్ళ పనమ్మాయి రాలేదు. అలాగే వాళ్ళింట్లో చాలా పెద్ద పార్టీ కూడా జరుగుతుంది. నువ్వు పని బాగా చేస్తే, నీ పని గాని నచ్చితే వాళ్ళు నిన్ను పనిలో కూడా పెట్టుకోవచ్చు" అని చెప్పి పంపిస్తుంది. షబానా ఇప్పుడు పనికి వెళ్ళబోయే వాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు. తను అక్కడికి వెళ్ళేసరికి బర్త్‌డే పార్టీ మొదలవుతుంది. అదంతా చూస్తూ తను తన పని చేసుకుంటుంది. అక్కడ వాళ్ళు చాలా పెద్ద కేక్ కట్ చేసి, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ కేక్‌ని చేత్తో తీసుకొని ఒకళ్ళ మొహాలకి ఒకళ్ళు పూసుకొని, క్లాప్స్ కొడుతూ, జంప్ చేస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అలా చేస్తుండగా కేక్ చాలా వరకు కింద పడిపోతుంది. అది కూడా గమనించకుండా వాళ్ళు ఆ కేక్‌ని తొక్కుతూ వాళ్ళ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. షబానా ఇదంతా దూరం నుంచి చూస్తూ బాధపడుతుంది. తన పని మొత్తం ముగించుకునిన తర్వాత ఆ ఓనర్‌కి చెప్తుంది, "నేను వెళ్ళొస్తాను. పని మొత్తం అయిపోయింది" అని. అప్పుడు ఆవిడ, "ఒక్కసారి ఆగు" అని చెప్పి తను చేసిన పనికి కొద్దిగా డబ్బులు, కొంచెం స్వీట్స్, అలాగే మిగిలున్న కేక్ మొత్తం ఇచ్చేస్తుంది. షబానా థాంక్స్ చెప్పి అవన్నీ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. తన మనసులో ఒక రకమైన బాధ, కొత్త కేక్ కొనలేకపోయానే అని. సోము తన ఇంటికి వచ్చిన వెంటనే తనకి ఎదురొచ్చి తన చేతిలో ఉన్న కేక్ బాక్స్‌ని చూసి, "హే! అమ్మ నాకు కేక్ తీసుకొచ్చింది" అంటూ కేక్ తీసుకోబోతాడు. అప్పుడు షబానా, "ఒక్క క్షణం ఆగు. నువ్వు ఆడుకోవడానికి వెళ్ళు నీ ఫ్రెండ్స్‌తో. నేను ఒక హాఫ్ అన్ అవర్‌లో నేను రెడీ అయ్యి అంతా రెడీ చేసి నేను నిన్ను పిలుస్తాను" అని చెప్పి తనని బయటికి పంపించేసి డోర్ పెట్టేసుకుంటుంది. షబానా త్వరగా రెడీ అయ్యి ఆ కేక్‌ని ఓపెన్ చేసి యూజ్ చేసినంత వరకు కేక్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తుంది. ఆ తర్వాత ఆ ప్లేస్‌లో వాళ్ళ మేడం ఇచ్చిన స్వీట్స్‌తో డెకరేట్ చేస్తుంది. అలాగే సోము ఆడుకునే చిన్న చిన్న యానిమల్ టాయ్స్‌ని కూడా పెట్టి కేక్‌ని చాలా అందంగా మార్చేస్తుంది. చూడటానికి అదొక కొత్త కేక్‌లా తయారవుతుంది. సోము తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వస్తాడు. ఆ కేక్‌ని చూసి చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, "కేక్ చాలా బావుందమ్మా" అని చెప్తూ క్లాప్స్ కొడుతూ ఆ పిల్లలందరి మధ్యలో నించొని కేక్ కట్ చేస్తాడు. అక్కడున్న పిల్లలందరూ కూడా ఆ కేక్‌ని తిని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ షబానాకి చాలా మంచి జరిగింది. తనకొక కొత్త పని దొరికింది. అలాగే సోము కోరిక కూడా నెరవేరింది. కానీ సోముకు తెలియదు కదా! ఒకళ్ళు వాడి వదిలేసిన ఆ కేక్‌ని తను కట్ చేశాను అని. అది తనకి జీవితకాలం సరిపడే ఒక తీపి గుర్తు మిగిల్చింది అని. ప్లీజ్,
ఎవరు కూడా దయచేసి డబ్బుల్ని వేస్ట్ చెయ్యొద్దు. రెస్పెక్ట్ మనీ. ఎందుకంటే ఆ డబ్బులే ఉంటే షబానా తనకి కొడుకుకి ఒక కొత్త కేక్ కొనేది కదా! ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ స్టోరీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.